ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అండ్ ఆ హీరోయిన్లు చూస్తే అబ్బో అనిపించింది కదా. మరి ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్ దబిడి దిబిడే. ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇటువైపు నాగరాణి అండ్ ఇటువైపు సౌమ్య. సౌమ్య డిడిన్ గీస్తుంది, నాగరాణి గారు డుడున్ చెప్తారు. సో నువ్వు మాట్లాడకూడదు, ఓన్లీ ఏం చెప్పినా బొమ్మలతో గీయాలి. మీరు గెస్ట్ చేయాలి, గెస్ట్ చేస్తూ ఉండండి, ఏదో రైట్ అవుద్ది. ఓకే, సినిమా టైటిల్. ఓకే ఓకే రెడీ. సౌమ్య, జై లవకుశ. రాయకూడదు, బొమ్మలతో చెప్పాలి. అదేంటది? హ్యాండా? ఓ జై అంటే అదా? నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియదు. ట్రై టు గెస్. సినిమా పేరు తెలుగు. వాళ్ళిద్దరు ఎవరు? బ్రదర్స్ వాళ్ళు. ఓకే, ఆ మధ్యలో తమన్నానేసి స్వింగ్ జరాయి. చెప్పండి సినిమా పేరు. చెయ్యి. చెయ్యి కాదు, చెయ్యి సినిమా ఉందా అసలు? ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి అంట, మన అమ్మాయి అంటుంది. అబ్బాయిలా ఏదో చెయ్యి. మరి నోసు కిందే పెద్ద మీసం పెట్టు. అదేంటది మీసం గడ్డం కింద? చెప్పండి. అమ్మాయి అబ్బాయి. ఓ అమ్మ, ఒకళ్ళు అబ్బాయిగా వచ్చిందమ్మా, ఇంకోళ్ళు కూడా మీసాలు పెట్టమ్మా. ఇది గిలికేస్తుంది అంతే. కొంచెం బొమ్మ పెద్దగేసి మీసాలు పెట్టు. జెయ్యి అంటే జెండా వేయచ్చు కదా. జెండా, ఎగిరే జెండా. ఇంకోటి జై హింద్. ఫస్ట్ తీసుకో, ఫస్ట్ ఎగిరే జెండా జై హింద్. ఓ అమ్మ, జెండా కాదు, డుడున్ జై. జై హింద్. జై. జై. తర్వాత ఎన్టీఆర్. జై ఇండియా. ఒక మనిషిని వేసి పెద్ద తల్లి ఇది పెద్ద రావణాసుడు. జై రావణ. ఇంకా ఇదేదో వర్కౌట్ అయింది. ఇంకోళ్ళి రావణాసుడి సన్న ఆయన ఎవడో నాకు కూడా ఏ మరి అదే ఇట్లా ఇదిగో చిడతలతో ఇలా అంటే వస్తుంది. హరిదాసు. జై హరిదాస్. వినుడు రామాయణ గాథ. లవకుశులు. టైటిల్ చెప్పండి ఇప్పుడు. లవకుశ. జై లవకుశ. ఎవరమ్మా వీళ్ళిద్దరు? ఇద్దరు బ్రదర్స్ కాబట్టి చేయి పట్టుకొని ఉన్నారు. అబ్బో, బ్రదర్స్ కాబట్టి చేయి పట్టుకున్నారా? బ్రదర్స్ అంటే ఒకరికొకరు ఉంటారు కదా. ఇదేటమ్మా ఇది? చెయ్యి ఇట్లా పెట్టిల్లు, ఫోల్డ్ చేసిల్లు కదా, కనిపించదు. 4 ఏళ్ళు ఉన్నాయండి చేతికి పాపం. అంటే ఇట్లా ఫోల్డ్ చేసేసిల్లు, కనిపించదు. ఫోల్డ్ చేసేస్తే 4 ఏళ్ళు ఉంటాయంట, అవి కూడా ఇలా కనపడవంట. రావణాసురుని మాత్రం ఒకటి అర్థం వేసి 10 తల్ల, 1 2 3 4 5 6 7 8 తల్ల వేసిందండి. ఓ 2 పాపం డిస్కౌంట్ ఇచ్చిందిలే. పాపం మొయ్యలేకపోతుండు. ఇంటెలిజెంట్ ఫెలో. ఆల్ రైట్, మా దబిడి దిబిడి గ్యాంగ్ నిఖిల అండ్ స్వప్న గారు రెడీగా ఉన్నారు. ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. స్వప్న గారు, మ్యూజిక్ వస్తుందా? సినిమా టైటిల్ చెప్పాలి. మ్యూజిక్ వస్తుందా? ఎంజాయ్. నిఖిల, గీయాలి కానీ ఏం రాయకూడదు, సైకిల్ చేయొచ్చు. నీకు ఇంక నోరు లేదు పాపం, ఓన్లీ సైకిల్. మా ఇంటి బంగారం తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సినిమా టైటిల్. ఇల్లు. పెద్ద నెక్లెస్. అబ్బా, ఇంటికంటే పెద్దగా ఉందమ్మా నెక్లెస్. నెక్లెస్. చెప్పండి మొత్తం ఏంటి? ఇంద్రధనస్సు. అది దండ. మా ఎలా చెప్తావు? అమ్మని మదర్. బాబు. మా ఇంటి బంగారం. అమ్మా. ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చి గిఫ్ట్లు అందుకుంటున్నారు మా దబిడి దిబిడి బ్యాచ్ సౌమ్య నాగరాణి. నిఖిల అండ్ స్వప్న. ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ ఇంతటితో అయిపోలేదు. మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి.
సెటప్ ప్లీజ్. ఆల్రెడీ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం గుగ్గు అనే ఆట, గుర్తు మీద గుద్దు అనే ఆట అన్నమాట. గుగ్గు ఆడడానికి ముందుగా అరుణ గారు రెడీగా ఉన్నారు, నేను గుద్దుతా అని. సో ఇంట్లో హస్బెండ్ ని గుద్దుతారు, ఇక్కడ గుర్తుల మీద గుద్దుతారు. ఇంట్లో హస్బెండ్ ని గుద్దుతారు, ఇక్కడ గుర్తుల మీద గుద్దుతారు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సో 3 ఛాన్సులు ఇస్తాం మీకు. 3 ఛాన్సులు ఫాస్ట్ గా టన్ 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 అనాలి అనమాట. సో రాంగ్ అయిందంటే పోయింది. సో 3 ఛాన్సులు ఒక్కసారైనా కరెక్ట్ గా వస్తే 10 మార్క్స్ వస్తాయి. 3 సార్లు కరెక్ట్ చేస్తే 30 మార్క్స్ వస్తాయి. ఓకే, ఇంట్లో గేమ్స్ బాగా ఆడేది మీరే, నాకు అర్థమైంది. ఓకే, అరుణ గారు గుగ్గు ఆడడానికి రెడీగా ఉండండి. సో ఆడేటప్పుడు ఆ గుగ్గు 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 అనాలి. ఇప్పుడు కోడి కొక్క అంటారు చూసా, అలా గుగ్గు 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 అంటే వెళ్ళాలి. ఓకే, రెడీ, ఫస్ట్ అటెంప్ట్. 3, 2, 1 గో. అసలు కాదు, ఫాస్ట్. గుగ్గు ఏది? 3 సార్లు కరెక్ట్ గా చేసిన గుగ్గు అనలేని కారణంగా ఒకసారి తీస్తా. మరి గుగ్గు ఏది? ఇప్పుడు కబడ్డీ ఆడడానికి వెళ్ళినప్పుడు కబడ్డీ 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 అనాలి కానీ అంటావా? లోపల అన్నాను. ఆ లోపల ఈమె పెద్ద శృతి హాసనం, మరి లోపల. సరే, మొత్తం ఆడే ఛాన్స్ ఇంకొకటి ఇస్తా. కబడ్డీ 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 కబడ్డీ, అలాగే గుగ్గు 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 అలా వెళ్ళిపోవాలి. ఓకే, రెడీ రెడీ 3, 2 ఆగా ఏమైనా తొందర ఎక్కువే. రెడీ 3, 2, 1 యాక్షన్. గుగ్గు గుగ్గు. నేనేమన్నా? నువ్వేమన్నావు? గుగ్గు అన్న. నేనేమన్నా? గుగ్గు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. సరే, ఈసారి సరిగ్గా చెప్పను కారణం 30 మార్కులు కట్ చేస్తా. రెడీ, గుగ్గు 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 అను. గుగ్గు. ఫాస్ట్. ఓకే, ఆల్ రైట్, అరుణ సాధించింది ఆ 30.